Hi everyone, this is Dr. Nali Ramya. I'm ENT and Head and Neck Surgeon JIPMA. And ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వల్ల మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోని ఒక లైఫ్ సేవ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు సేవ్ చేయడమే కాకుండా ఈ ఒక్క ఫ్యామిలీని కూడా మీరు సేవ్ చేసినట్టే. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతున్నారు ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల అంటే ఇట్స్ ఎఫెక్ట్స్ మోర్ టు ద ఫ్యామిలీ దాన్ ఫర్ ద పర్సన్. ఓకే, అది తెలియకుండా అయింది కానీ పక్కనున్న వాళ్ళు ఇంకా బాధపడతారు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు అన్నప్పుడు డాక్టర్ ఉండరు. ఆ టైంలో డాక్టర్ లేనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క నాలెడ్జ్ ప్రకారం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేయొచ్చు అండ్ దీని ప్రకారం యూ విల్ బీ సేవింగ్ అ లైఫ్. అందుకనే ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లోని మనం ట్రీట్ చేసే ఆ ఫస్ట్ 24 hours ఈజ్ ద మేజర్ గోల్డెన్ అవర్ అంటాము. ఈ యొక్క గోల్డెన్ అవర్లో మనం కానీ ట్రీట్ చేసేటట్టయితే అబౌట్ చాలామంది మోర్ దెన్ 50% మంది సేవ్ అయిపోయినట్టు ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ టైం ఈ గోల్డెన్ అవర్లో ఎవరు ఉంటారు? పక్కన నో వన్, డాక్టర్స్ ఎవరు ఉండరు, నర్సెస్ ఎవరు ఉండరు, మెడికల్ స్టాఫ్ కూడా ఉండకపోవచ్చు, ఈవెన్ అంబులెన్స్ కూడా ఉండకపోవచ్చు. అలాంటి టైంలోని మీరున్న నాలెడ్జ్తోని ఒక పర్సన్ని మీరు సేవ్ చేయొచ్చు. సో ఇవాళ దిస్ మోస్ట్ డెలికేట్ టాపిక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క వరల్డ్లో 2.37% మంది ఇలాంటి ఇష్యూస్తో చనిపోతున్నారు. అంటే నాట్ ఈవెన్ ఎన్నో బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదండి, దాంట్లో 2.37 అంటే చాలా ఎక్కువ. దీనివల్ల ఏంటంటే ఎలాంటి ఇంజరీ అవుతుంది, యాక్సిడెంట్ ఎలాంటి ఇంజరీ అవుతుంది, అసలు యాక్సిడెంట్స్ కోసం కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంత ఇంపార్టెంట్? ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్సిడెంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంజరీ అవుతుంది. సో అన్ని టైప్ ఆఫ్ ఇంజరీస్ అదే టైప్ ఆఫ్ రావాలని లేదు, కానీ ఈ యొక్క యాక్సిడెంట్ గురించి కూడా తెలుసుకుంటే ఈ కేసులోని ఈ యొక్క ప్రాబ్లంలోని ఈ యొక్క డ్యామేజ్ అవ్వచ్చు బాడీలోని, సో ఇది ప్రివెంట్ చేయొచ్చు అని కూడా తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సర్వైకల్ స్పైనల్ కార్డ్ అని అంటాం కదండి, ఆ స్పైనల్ కార్డ్ ఇంజూర్ అవ్వకూడదు. చాలామంది ఏంటంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మెడను ఊపేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మెడ ఊపకూడదు, ఎందుకంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ ఇంకా మీరు డ్యామేజ్ చేసేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ ద షోల్డర్ అండ్ నెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ మోస్ట్ కామన్ ఏంటంటే కార్ యాక్సిడెంట్స్లోనే అంటే విస్ప్లాష్ ఇంజురీ అంటాము. ఈ యొక్క ఇంజురీ వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా ఇంజురీ అయ్యేది మెడ అండ్ స్పైనల్ కార్డ్కి మోస్ట్లీ ఇది ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే హెడ్ ఆన్ కొలిజన్, ఫేస్ డైరెక్ట్గా గుద్దుకుంటుంది అనమాట, ఆర్ లైక్ బైక్స్లోనైనా కార్లో ఫ్రంట్ దైనా. ఈ హెడ్ ఆన్ కొలిజన్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఫేస్ యొక్క స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వచ్చు, ఆర్ ఏంటంటే అయోటా, ఇక్కడ నుంచి అయోటా అని ఉంటుంది కదండి, లైక్ పెద్ద బ్లడ్ వెసల్ హార్ట్ నుంచి వచ్చే ఒక పెద్ద బ్లడ్ వెసల్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్క ఇంజరీకి ఒక్కొక్కలా ప్రజెంట్ చేయొచ్చు. సో ఒక్కొక్క ఇంజరీకి సో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. రేర్ ఎండ్ అంటే ఇది రేర్ ఎండ్. ఈ యొక్క ఇంజరీలో కూడా సర్వైకల్ స్పైన్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇక్కడ సర్వైకల్ స్పైన్, ఇక్కడ ఇది సర్వైకల్ అంటారు, ఇది ఒక సర్వైకల్ స్పైన్ డ్యామేజ్ అవ్వచ్చు. అదేంటంటే టీ బోన్ ఇక్కడ తగలచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కొడతారు, అప్పుడు ఏమవుతుంది ఈ కాలర్ బోన్స్ అయినా డ్యామేజ్ అవ్వచ్చు, ఆర్ ఇంకోటి స్టెర్నమ్ అని ఉంటుందండి డ్యామేజ్ అవ్వచ్చు, ఇంకా రిబ్స్ కూడా ఇరిగిపోవచ్చు అన్నమాట. ఎందుకు నేను ఈ స్పెసిఫిక్గా మెన్షన్ చెప్తున్నానో మీకు తర్వాత చెప్తాను ఎందుకు ఆ ఇంజరీ కూడా అంత ఇంపార్టెంట్ అని. ఇంకోటి సీట్ బెల్ట్ ఇంజరీ ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కొంతమంది కార్లోనైనా వేరే చోటైనా. అది పెట్టుకుంటున్నప్పుడు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు సడన్గా కంప్రెషన్ అవుతుంది, బాడీ కంప్రెషన్ అయినప్పుడు కూడా లోపల ఇంటర్నల్గా ఏంటంటే లంగ్స్ డ్యామేజ్ అవ్వచ్చు, రిబ్స్ డ్యామేజ్ అవ్వచ్చు. మేజర్ అంటే దిస్ విల్ సేవ్ యాక్చువల్, కానీ దానివల్ల కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. అవ్వాలని లేదు కానీ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు వీ హ్యావ్ టు కీప్ దట్ వన్ కన్సర్న్ ఆల్సో. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐదర్ ఒకటి సీట్ బెల్ట్ అయినా వేసుకోవచ్చు, ఇంకోటి సీట్ బెల్ట్ వేసుకోకపోవచ్చు. సీట్ బెల్ట్ వేసుకున్న వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి లంగ్ డ్యామేజ్ ఎక్కువ అవ్వచ్చు. అదే ఇంకో పర్సన్ రేర్ అండ్ కొలిజన్ అంటారండి. సో రేర్ అండ్ కొలిజన్ నుంచి అయితే ఈ యొక్క డ్యామేజ్ ఏంటి, సర్వైకల్ స్పైన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క దాని ప్రకారం వీళ్ళకి ఈ యొక్క
ప్రాబ్లం ఉండొచ్చు, వీళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం ఉండొచ్చు అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకవేళ సర్వైకల్ ఇంజురీ అయితే ఒకలాగా మేనేజ్మెంటు, సర్వైకల్ ఇంజురీ కాకుండా వేరే ఒక ఇంటర్నల్గా లోపల ఇంజురీ అవుతున్నప్పుడు వాళ్ళకి వేరే మేనేజ్మెంట్, ఈ కొన్ని చిన్నవి మేనేజ్ అవుతుంది. అందుకని హిస్టరీ తీసుకోవాలన్నమాట ముందు. ఎప్పుడైనా ఎలాగ యాక్సిడెంట్ అయింది, ఏ సైడ్ నుంచి యాక్సిడెంట్ అయింది, ఎలా గుద్దారు, పోన్లే ఇవన్నీ మనకు తెలియలేదు. ఓకే, తెలిస్తే ఇంకా మంచిది. ఇవన్నీ చిన్న స్మాల్ థింగ్స్ అంటే లైక్ మన సర్వైకల్ స్పైన్ ఇంజురీ అయిందంటే మనం ఏం చేయాలి. సర్వైకల్ స్పైన్ ఇంజురీ అయినప్పుడు ఏంటంటే మనము అస్సలు బుర్రను మూవ్ చేయకూడదు. కొంతమంది ఏంటంటే చేతులు ఇలా పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఇలా తీసుకెళ్తారు, అస్సలు చేయకూడదు. అప్పుడు బుర్ర వెనకాలకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఉన్న స్పైనల్ కార్డ్ ఇలా కట్ అయిపోతుంది. వాళ్ళ వల్ల ఏంటంటే చేతులు కాళ్ళు పోయే ఛాన్సెస్, వాళ్ళకి చేతులు కాళ్ళు పోకపోవచ్చు, కానీ ఈ యొక్క తీసుకెళ్లే దాన్ని బట్టి ఇక్కడ ఇంజురీ సర్వైకల్ స్పైన్ ఇంజురీ అయిపోతుంది. దానివల్ల స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి దానివల్ల మంచి చేయడం పోయి చెడు చేసేస్తూ ఉంటాం. సో ఈ యొక్క స్టెప్స్ ఫాలో అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రామా కేర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అండి. దీనివల్ల ఏంటంటే హౌ యూ కెన్ ప్రివెంట్ మచ్ మోర్ డ్యామేజ్. ఈ గోల్డెన్ అవర్లో 24 hours గోల్డెన్ అవర్లో ఎంతవరకు మన పేషెంట్ని బతికించవచ్చు, ఈవెన్ డిజబిలిటీస్ను కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎలాగా? ఫస్ట్ ఎయిర్వే చూడాలన్నమాట. ఫస్ట్ వచ్చిన వెంటనే మనం ఆయన ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు పడుకొని ఉంటే ఒకసారి చూసి ఎయిర్వే ఉన్నదా లేదా ఇలా వేలు పెట్టండి ఆర్ చూడండి. ఆర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పేరేంటి అని అడగండి. మీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన కాన్షియస్లో ఉన్నారు, ఒక మాట రావాలి అంటే నోటి నుంచి ఊపిరి లేకుండా రాదు. వాయిస్ ప్రొడక్షన్కే ఊపిరి అవసరం. సో బాగానే మాట్లాడుతున్నారా, హీఈస్ ఫైన్. ఆర్ ఒకవేళ ఏవైనా బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నది, అసలు బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి బట్టలు తీసి ఒకసారి మూమెంట్స్ చూడండి. మూమెంట్స్ ఏవైనా బాగానే ఉంటున్నాయా, చెస్ట్ మూమెంట్స్, బ్రీదింగ్ చేసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. సో ఎయిర్వే కానీ లేదు అలాగంటే దెన్ మీరు ఏం చెయ్యాలి. ఎయిర్వే కానీ లేకపోతే ఫస్ట్ ఏంటంటే మన సర్వైకల్ స్పైన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. వెంటనే ఇలాగ సైడ్కి తీసుకెళ్ళి పెట్టి కొడతాం మనిషిని, ఉంచాలి. పడుకొని ఉంచి వెనకాల ఏంటంటే ఒకవేళ సర్వైకల్ కాలర్ అని దొరుకుతుందండి, సర్వైకల్ కాలర్కి సర్వైకల్ కూడా ఇలా పట్టుకొని ఇలా మెడకి సపోర్ట్ ఇస్తూ సర్వైకల్ కాలర్ పెట్టేసేయండి. ఒక పక్కవే మెడికల్ షాప్ ఉంటే, లేదు అంటే ఇక్కడ 2 ఏవైనా క్లాత్ పీసెస్ ఇక్కడ కొట్టి ఇక్కడ ఒకటి సపోర్ట్ పెట్టి మూమెంట్ చేయకండి, నెక్ని మూమెంట్ చేయకండి. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువ డ్యామేజ్ చేస్తారన్నమాట. సో డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక సర్వైకల్ స్పైన్ ఒకటి దాన్ని చూస్తాం అన్నమాట. అండ్ దీని తర్వాత ఏంటంటే మోస్ట్లీ ఎందుకు చనిపోతున్నారు, ఆక్సిజన్ 25 to 30% మంది ఆక్సిజన్ లేక చనిపోతున్నారు. సో అందుకనే ఎయిర్వే అనేది ఫస్ట్ పెట్టింది. 20 to 30% ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారంటే వాళ్ళకి ఏదైనా ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఐదర్ నోట్లో బ్లడ్ క్లాట్ అయినా ఉండొచ్చు, ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఫేస్ ఫ్రాక్చర్స్ కూడా అయినప్పుడు గొంతులో బ్లీడింగ్ అయిపోయి క్లాట్ ఉండిపోతుంది. సో క్లాట్ ఉన్నదా లేదా అనుకుని నోరు ఓపెన్ చేసి స్లోగా ఓపెన్ చేయండి. ఈ లోకి ఏంటంటే సర్వైకల్ స్పైన్ మూమెంట్ లేకుండా ఇక్కడ ఇలాగే ఉంచి నోరు ఓపెన్ చేసి చూడండి ఏవైనా క్లాట్ ఉందా, ఏవైనా క్లాట్ ఉన్నదంటే నోట్తోనే ఏంటంటే తీసేసేయండి నోట్లోనే. సో దీంతో ఏంటంటే క్లాట్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆ బ్రీదింగ్ బాగానే ఉన్నది అని క్లాట్ని వెళ్ళి బ్లాక్ చేయకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇదంతా బాగానే ఉన్నది అంతా. వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ అంటే లైక్ ఈ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటి ఎక్స్ట్రాగా ఉంటే మీరు జాగ్రత్త పడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసిమెట్రికల్ చెస్ట్ మూమెంట్స్ అండి. అంటే లైక్ ఇందాక క్లోత్స్ తీసేమన్నాను కదా, క్లోత్స్ తీసేసిన తర్వాత అసిమెట్రికల్ చెస్ట్ మూమెంట్, ఒక సైడ్ ఏమో పైకి వెళ్తుంది, ఒక సైడ్ ఏమో కిందకి వెళ్తుంది, ఒక సైడ్ పైకి వెళ్తుంది, ఒక సైడ్ కిందకి. ఇది పారాడాక్సిమల్ మూమెంట్స్ అంటామండి. ఇది ఫ్లేయర్ చెస్ట్ అంటే లైక్ రిప్ కేజ్ ఏమైనా ఇరిగిపోయినప్పుడు వస్తుంది అన్నమాట రిప్ కేజ్. సో ఈ మూమెంట్స్ ఏవైనా ఉన్నదా లేదా అనేది. ఇంకోటి ఏంటంటే అబ్నార్మల్ సౌండ్స్, టక్ 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 అని సౌండ్ వస్తుంది. బ్రీదింగ్ సౌండ్స్ కూడా ఏదో డిఫరెంట్గా నార్మల్గా ఉండవు. సో నార్మల్గా ఉండదు. దీనివల్ల ఏమవుతుంది అంటే లైక్ ఏదో అబ్నార్మల్ సౌండ్స్ వస్తున్నట్టు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే డిస్టెండెడ్ వెజల్స్ అని చాలా క్లియర్ కట్గా కనిపిస్తాయి. నార్మల్గా మనకేం కనిపించవు. ఎంత కనిపించినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇంకా క్లియర్గా కనిపిస్తూ డిస్టెండెడ్ అంటే పెద్దగా అయిపోయినట్టు వెజల్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయి, నరాలు ఎలాగా వెళ్తున్నట్టు. ఎందుకు అలా వస్తుంది అంటే సమ్టైమ్స్ ఏంటంటే న్యూమోథొరాక్స్ అనే కండిషన్ వస్తుందండి. టెన్షన్ న్యూమోథొరాక్స్ ఏంటంటే లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడైనా బయట ప్లూరాకి అంటే లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు గాలి లోపలికి వెళ్ళిపోయి బ్లాక్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. బ్రీదింగ్కి లంగ్స్ని ఫ్రీగా ఏరే ప్రివెంట్ చేసేస్తుంది. అంటే
టెన్షన్ నిమోథొరాక్స్, నిమో అంటే ఎయిర్, థొరాక్స్ అంటే మన థొరాక్స్, ఇది ఈ పార్ట్. టెన్షన్ వెళ్ళి ఆ యొక్క ఎయిర్ వెళ్ళి లోపల లంగ్స్ని బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది ఈ యొక్క కండిషన్స్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇంజురీ అయినప్పుడు, చెస్ట్ ఇంజురీ అయినప్పుడు అబ్నార్మల్గా గాలి వెళ్ళిపోతుంది అన్నమాట లంగ్స్ చుట్టూ, లోపలికి కాదు చుట్టూ వెళ్ళిపోయి నొక్కేస్తుంది లంగ్స్ని. సో ఇలాంటి కండిషన్ వల్ల ఏమవుతుందంటే బీపీ లో అయిపోతూ ఉంటుంది. బీపీ లో అయిపోయి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇంకో కండిషన్ కూడా ఉండొచ్చండి. బీపీ ఎప్పుడు లో అవుతుందంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతున్నప్పుడు. సో ఈ ఫస్ట్ ఎయిర్వే అనేది మనం చూసుకున్నాం, బాగానే ఉంది, అంతా క్లియర్ కట్గా ఉంది. లేదు ఎయిర్వే సరిగ్గా లేదు అన్నప్పుడు మాత్రం మనం ఎయిర్వే రెస్క్యూ చేయాలి. ఏంటి ఎలా చేయాలి అంటే ఊపిరి సరిగ్గా తీసుకోవట్లేదు, ఊపిరి ఆగిపోయింది అన్నప్పుడు సిపిఆర్ చేయాలండి. ఏంటంటే 30 కంప్రెషన్స్కి 2 బ్రీదింగ్, ఆర్ ఏంటంటే పల్స్ లేదు అన్నప్పుడు ఈ సిపిఆర్ చేస్తాం అన్నమాట. బ్రీదింగ్ లేనప్పుడు మౌత్ టు మౌత్ బ్రీదింగ్ చేస్తాం. ఈ సిపిఆర్ ఎందుకంటే పల్స్ మోస్ట్లీ లేనప్పుడు, అంటే పల్స్ లేను అని తెలిసిపోయినప్పుడు ఇది చేయి పెట్టి చూస్తాం అన్నమాట మన పల్స్ ఉన్నదా లేదా అని. ఈ పర్టికులర్ పీరియడ్ మీకు సెన్సేషన్స్ ఫీల్ అవుతున్నారు ఆర్ తొడ మీద కూడా చేస్తారని ఫెమరోలీ. బట్ మోస్ట్ పీపుల్ ఏంటంటే ఇది ఈజీ యాక్చువల్లీ. ఒకవేళ లేదు అన్నప్పుడు మీకు బ్లడ్ సప్లై అనేది తక్కువ అయిపోయింది అని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క బ్లడ్ సప్లై తక్కువైందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? పల్సులు ఫస్ట్ ఫీల్ అవ్వలేరు, ఎందుకంటే హైపోటెన్షన్ కేసెస్ అన్నప్పుడు ఆర్ ఈవెన్ హార్ట్ బీట్ పోయినప్పుడు కూడా ఈ పల్స్ ఫీల్ అవ్వలేరు, అంటే మనిషి చనిపోయారని ఇండికేషన్ అనమాట. పల్స్ ఫీల్ లేదు, ఆ పల్స్ లేనప్పుడు మనిషి చనిపోయారా లేదా అనేది మనం డౌట్ఫుల్గా ఉన్నాం, అప్పుడు ఏం చేయాలంటే సిపిఆర్ చేయాలి. చాలా బతుకుతారండి సిపిఆర్. కార్డియాక్ కంప్రెషన్స్ చేసి మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాలి. మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే 2 times బ్రీదింగ్ ఇస్తారు, కార్డియాక్ కంప్రెషన్స్ 30 times ఇస్తారు. అంటే ఫస్ట్ 30 కంప్రెషన్స్ ఇచ్చిన వెంటనే 2 times మౌత్ టు మౌత్ బ్రీదింగ్. ఇది చేస్తున్నట్టు ఏంటప్పుడు ఫేస్ని ఇలా లిఫ్ట్ చేస్తారు కొంచెం, ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సింది ఏంటంటే బ్రీదింగ్ లేదు అండ్ పల్స్ లేదు. ఇవన్నీ చేయాలి అంటే మరి కొంచెం మూవ్ చేయాలి. అప్పుడు ఇది మూవ్ చేసిన తర్వాత దీన్ని ఏమంచి హెడ్ లిఫ్ట్ ఇలా చేసి ఇంకోటి ఈ యొక్క మిడిల్ ఫింగర్స్తో ఇలా పైకి ఇలా లాగాలన్నమాట. అండ్ థ్రస్ట్ ఇక్కడ పెట్టాలి. ఇలా థ్రస్ట్ పెట్టినప్పుడు నోరు ఓపెన్ అవుతుంది. ఇలా నోరు ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఏమో హ్యాండ్ ఇలా పెట్టండి, తర్వాత ఏమోంచి ఈ ఫింగర్స్తో ఇలా పెట్టండి, అప్పుడు ఏమోంచి ఈ థ్రస్ట్ ఇలా పెడితే ఓపెన్ అవుతుంది మూతి. చిన్ లిఫ్ట్ అంటారు దీన్ని. తర్వాత ఈ యొక్క కండిషన్లోని ఏంటంటే ఓపెన్ అయిపోయినప్పుడు లోపల లైట్లో ఏమైనా ఉన్నదా లేదా అని చూసి, లేదు అన్నప్పుడు హ్యాపీగానే నథింగ్ బ్లీడింగ్ ఏం లేదంటే ఊపిరితో గట్టిగా తీసేయండి. ఒకవేళ క్లాట్ ఉన్నదంటే తీసేసేయండి బయటికి. సో క్లాట్ అయినా తీసేసిన తర్వాత మళ్ళీ ఊపిరి ఇవ్వండి. 2 to 2 మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇచ్చి మళ్ళీ 30 times కార్డియాక్ కంప్రెషన్స్ ఇక్కడ ఇస్తాం అన్నమాట. ఇక్కడ స్టర్నమ్ దగ్గర మొత్తం ప్రెషర్. ఇది ఒక సెపరేట్గా చెప్తానండి సిపిఆర్ ఎలా చేయాలా అనేది. సో దీనివల్ల చాలామంది లైఫ్ సేవ్ అవుతాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సిపిఆర్ అయిపోయింది, మనిషి రీసెస్టేట్ అయిపోయారు, బాగానే ఉన్నారంట. సర్వైకల్ స్పైన్ మాత్రం వెంటనే కాలర్ అయినా ఒకవేళ ఉన్నదంటే కాలర్ పెట్టేసేయండి, లేకపోతే క్లాత్ ఏమైనా ఇక్కడ సపోర్ట్ పెట్టేసేయండి. సో మీరు ఎయిర్వే సప్లై మెయింటైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే సర్క్యులేషన్. ఈ యొక్క సర్క్యులేషన్ ఎలాగా చేసుకుంటారంటే నాకు ఇందాక చెప్పింది ఇలా పెడితే మీకు ఏమైనా పల్సేషన్, ఇది నేను కామన్గా చెప్తున్నానండి. సో దట్ మరీ ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే దే ఆర్ ఫ్యూ థింగ్స్ డాక్టరే మేనేజ్ చేయగలరు, బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇది కూడా మీరు మేనేజ్ చేయగలరు. సో ఇదంతా చేసే ముందే మీరు అంబులెన్స్ పిలిచేశారు, అంతా అయిపోయింది, హ్యాపీగా పేషెంట్ పంపించారు. దాని తర్వాత ఏంటంటే ఎమర్జెన్సీ క్యాజువాలిటీలోని గ్లాస్కోమా స్కేల్ అని డాక్టర్ అసెస్ చేస్తారన్నమాట. మీరు ఆల్రెడీ కొంచెం అసెస్ చేశారు, కాన్షియస్నెస్గా ఉన్నారా లేదా. సమ్టైమ్స్ ఏంటంటే వాళ్ళకు కాన్షియస్నెస్ ఉన్నదా లేదా అని కూడా తెలియదు, వాళ్ళు స్పృహ తప్పిపోయి పడుకునిపోతారు, వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదు. సమ్టైమ్స్ ఏంటంటే ఒక ఫ్లాష్ లైట్ లాగా, ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అన్నమాట. కళ్ళు తెరిచి లేచి చూసేటప్పటికి క్యాజువాలిటీలో ఉంటారు వాళ్ళు. సో అది తెలీదు, మెమరీ కూడా లాస్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే గ్లాస్కోమా స్కేల్ అని ఉంటుంది అన్నమాట. మీ యొక్క కాన్షియస్నెస్ అనేది ప్యూపిల్స్ బట్టి, ప్యూపిలరీ రిఫ్లెక్స్ అని టెండాన్ రిఫ్లెక్స్ డాక్టర్స్ చేస్తారు, దాని ప్రకారం అసెస్ చేస్తారనమాట బాగానే ఉన్నారా లేదా అనేది. ఓకే ఇదంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు ఈ యొక్క బ్లడ్ అసెస్మెంట్ అండ్ నెక్స్ట్ ఎక్కడెక్కడ ఇంజరీస్ అయ్యిందో దాని ప్రకారం డాక్టర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. నాది ఈఎన్టీ కాబట్టి నేను
చెప్పుకోగలిగింది ఏంటంటే మేము చాలామంది యాక్సిడెంట్స్ చూస్తామండి. నోస్ యాక్సిడెంట్స్, ముక్కు, ఎందుకంటే మోస్ట్ ప్రామినెంట్ ఫేస్లో తగిలేది ఏంటంటే ముక్కే, ఎందుకంటే ప్రొట్రూటెడ్ పార్ట్. దీనికి తగులుతుంటే నోస్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు చూసుకోవాలన్నమాట ఊపిరి ఆడుతుందా లేదా అని కూడా చూసుకుంటాం, ఎందుకంటే క్లాట్స్ గొంతులో ఉండిపోయినా ఊపిరి ఆడదు కూడా. సో ఊపిరి ఆడిపోతే ఆ నోట్లోంచి క్లాట్ తీసేయాలి. సమ్టైమ్స్ ఏంటంటే బ్లంట్ నెక్ ట్రామాస్ అంటాము, పెనిట్రేటింగ్ ట్రామాస్ అంటాం. అంటే పెనిట్రేటింగ్ ట్రామాస్ అంటే ఏవైనా గుచ్చుకుపోతాయి. కానీ నేను బ్లంట్ నెక్ అంటే ఏమైనా షార్ప్గా ఉన్నది కాకుండా బ్లంట్ది ఏమైనా తగిలినప్పుడు లోపల ఎక్కువ ఇంజురీ అయిపోతుంది కానీ బయటికి తెలియదు. లోపల ఈవెన్ బ్లడ్ వెసల్స్ పగిలిపోవచ్చు కానీ మనకు తెలియదు. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మేము మోస్ట్లీ ఏంటంటే ఏమైనా వెసల్ డ్యామేజ్ ఏమైనా ఉన్నప్పుడు, ఏమైనా నెక్కి ఏమైనా డ్యామేజ్ అయిందని తెలిసినప్పుడు మేము అల్ట్రాసౌండ్ చేయమండి. ఎందుకు అల్ట్రాసౌండ్ చేసామంటే ప్రెషర్ పెట్టినప్పుడు అల్ట్రాసౌండ్ వాళ్ళకి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. సో అల్ట్రాసౌండ్ చూడకుండా మేము యాంజియోగ్రఫీకి పంపిస్తాం అన్నమాట. ఎంఆర్ఐకైనా సిటీకైనా పంపిస్తాం అన్నమాట. యాంజియోగ్రఫీ చేసి ఏమైనా బ్లీడింగ్ ఉన్నదా లేదా అని చూస్తాం. సో ఒకవేళ బ్లీడింగ్ లేదు అంటే ఓకే, మిగతా స్ట్రక్చర్స్ అన్నీ చూసిన తర్వాత మేము ఎక్స్ప్లోరేషన్ నెక్ డిసెక్షన్ చేస్తాం అన్నమాట. ఎక్స్ప్లోరేషన్ నెక్ డిసెక్షన్ ఏంటంటే మేము కట్ చేసి ఏమైనా బ్లంట్ ఇంజరీస్, ఏమైనా మెయిన్ ఆర్టరీస్, మెయిన్ వెజల్స్, ఏమైనా ఊపిరి తీసుకున్న ట్రేకియా, ఈ యొక్క గొంతు, స్వరపేటిక ఇవన్నీ సరిగ్గా ఉన్నదా లేదా అనేది చూస్తాం. ఒకవేళ ఏమైనా తేడాగా ఉన్నదంటే దాన్ని రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఇది హాస్పిటల్ వరకు వచ్చేది, ఇది డాక్టర్ చూసేసుకుంటారు నెక్స్ట్. కానీ హాస్పిటల్ రాకముందు ఏంటి, మళ్ళీ చెప్తున్నానండి, హాస్పిటల్కి రాకముందు మొత్తం మీ చేతిలోనే ఉంటుంది. అక్కడ డాక్టర్ ఉండరు, నర్సు ఉండరు, ఎవరు మెడికల్ ప్రొఫెషనల్ లేనప్పుడు మొత్తం అంతా మీ చేతిలోనే ఉంటుంది. ఈ యొక్క సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి మీరు ఎప్పుడు ఏం చేయలేకపోయారు అనే ఫీలింగ్ ఉంటాయి. ఐ హోప్ ఇది నెక్స్ట్ మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆర్ మీరు రేపొద్దు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసిన ఎవరైనా పక్కనున్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసే ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు ఉంచుకుంటారా, అండ్ యూ విల్ బీ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ సేవ్డ్ వన్ లైఫ్. ఐ హోప్ దిస్ ఎపిసోడ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.